నమస్కారం. వినాయక నవరాత్రి శుభాకాంక్షలతో ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుక్కామార్థ సిద్ధయే. భక్తి శ్రద్ధలతో ఎంతో ప్రియంగా ఆ గౌరీ తనయుణ్ణి ఆరాధిస్తే చాలు మనకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలతో పాటుగా మనకు ఏది కావాలో అది అందిస్తూ మనం ఏ కార్యం అయితే చేయాలని అనుకున్నామో అందులో మనకి విజయాన్ని అందించేవాడు ఆ భక్త సులభుడు గణేశుడు. అయితే సకల గణాలకు అధిపతి అయిన ఆ దేవదేవుణ్ణి అందరూ స్తుతించే ఈ గణపతి నవరాత్రులలో ప్రతి ఒక్కరూ ఆరాధనా క్రమంలో వివిధ రకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే వారు ఆచరించే వాటిలో వారికి ఎన్నో రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళ సందేహాలను ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రచయిత, గ్రంథకర్త, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్తలు, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. నిజామాబాద్ నుంచి సంతోష్ రాస్తున్నారు. వినాయకుడికి కపిలుడు అనే పేరు ఎలా వచ్చింది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. మనకి 16 నామాలు. వాటిల్లో కపిలః అని పేరు. కపిల అంటే 2 వర్ణాల కలయిక. మామూలుగా మనం కపిల గోవుని ఇవ్వడం అని అంటాం. అవును. అంటే ఎరుపు నలుపు కలిసినటువంటి అదిగో ఆ గోవుని కపిల గోవు అని పిలుస్తూ ఉంటారు. ఇది మనం లోకంలో అనుభవంలో చూసేమాట. శివుడు నాడే ఆయన ఎర్రగా ఉంటాడు. ఆయన అదేమిటండి, శంకరుడు తెల్లగా కదా ఉండేది, ధవళ శరీరుడు అని కదా ఆయన్ని పిలుస్తాం. తెల్లని శరీర ఛాయ కలిగినవాడు, తెల్లని రంగుతో ఉండే శరీరం కలిగినవాడు కదా పిలుస్తాం అని. నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్నదృశన్నుదహార్య. నమక మంత్రం చెప్తుంది, శంకరుడు విలోహిత విపరీతమైన ఎర్రగా ఉంటాడు. మరి ఎరుపు రంగు శరీర ఛాయ కలిగినటువంటి వాడికి తెల్లని శరీరం ఎలా వచ్చింది అంటే, తెల్లదైన విభూతిని తన శరీరపు ఎరుపు రంగు ఏ ఒక్కచోట కూడా కనిపించుకోనంత దట్టంగా రాసుకుంటాడు ఆయన. అందుకని తెల్లని శరీరుడుగా కనిపిస్తాడు. కానీ ఆయన విలోహిత విశేషమైన ఎరుపు రంగు కలిగినవాడు. ఇక విష్ణువు దగ్గరికి వద్దాం. నీలమేఘశ్యామ. మేఘం నల్లగా ఉంటుంది, నీలంగానే ఉంటుంది. కానీ ఈయన ఉండేటటువంటిది నీలమేఘశ్యామ. నీలి రంగు మేఘం ఏ నీలి రంగుతో ఉంటుందో అటువంటి నీలి రంగు కలిగినటువంటి వాడు విష్ణువు. ఈ మహానుభావుడు నాడే వినాయకుడు. ఈయన శంకరుని యొక్క వర్ణమైన ఎరుపు రంగుతోనూ వినాయకుని యొక్క రంగు అయినటువంటి నీలి రంగుతోనూ 2 రంగులతోనూ ఉంటాడు అని దీని అర్థం. ఇదేమిటి, వినాయకుడు స్పష్టంగా ఎర్రగా ఉంటాడని గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తు తెలియజేస్తోంది. రక్తం లంబోదరం శోర్ప సుకర్ణం రక్తవాససం. ఆయన శరీరం ఎర్రగా ఉంటుంది అని స్పష్టంగా ఉపనిషత్తు తెలియజేస్తూ ఉంటే, ఈ ఎర్రని రంగు శంకరుడిది, ఆ నీలి రంగు వినాయకుడిది, ఈయనకు ఉంటుందండలో అర్థం ఉందా, ఏమిటి ఇలా చెప్పడం అనే అనుమానం మనకు వస్తుంది. వర్ణము అంటే లక్షణము అని అర్థం. మనం మామూలుగా గ్రామీణ వాతావరణానికి వెళ్ళినట్టయితే మీదే వర్ణం అని అడుగుతారు. అంటే మీది ఏ లక్షణం అని అర్థం. ఉదయకాలంలోనే లేచి స్నానాన్ని చేసి సంధ్యావందనం చేసుకుని జపం చేసుకుని, ఓహో మీది బ్రాహ్మణ లక్షణం అన్నమాట, మీ వర్ణం అది అన్నట్టు. అలాగే వెంటనే అంగడి మొత్తం సామాన్లన్నీ పెట్టుకుని వచ్చేటటువంటి వాళ్ళు పోయేటటువంటి వాళ్ళ దగ్గర సొమ్ము తీసుకుని వస్తువునిచ్చి, అది వైశ్య వర్ణం. వర్ణం అంటే లక్షణం. వర్ణం అంటే కులమని కాదు, వర్ణము అంటే ఆ లక్షణం కలిగిన అని అర్థం.
ఇలాంటి ఏ కపిలుడు ఉన్నాడో 2 వర్ణాలతో ఉంటాడు అని. అంటే శంకరుని లక్షణము ఉంటుంది ఆయనలో, విష్ణువు యొక్క లక్షణము ఉంటుంది ఆయనలో. దేవాలయంలో ధ్వజస్తంభం ఒకటి ఉంటుంది దేవుడికి ఎదురు భాగంలో. ఆ ధ్వజస్తంభం కింద చిన్న గూడు ఒకటి ఉంటుంది. ఆ గూటిలో శివుని యొక్క అమోఘమైన దృష్టి శక్తిని భరిస్తూ మనకు అక్కడ వినాయకుడు కనిపిస్తాడు. కాబట్టి శివ వర్ణం కలిగినవాడు, అంటే శివుని యొక్క లక్షణాన్ని కలిగినవాడు, అంటే ఆ శివ దృష్టిని భరించగలిగిన లక్షణం సంపూర్ణంగా ఆయనలో ఉంది. విష్ణు ఆలయానికి కానీ వెళ్ళినట్టయితే ఇందాక శివాలయంలో ఇలా తిరియక్కు పుండ్రాలు అడ్డంగా వేసుకున్నటువంటి 3 నామాలు కనిపిస్తే, విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి చూస్తే ధ్వజస్తంభం కింద ఉండే గూటిలో నిలువు నామాలను వేసుకుని ఇదే వినాయకుడు కనిపిస్తాడు. అంచేత విష్ణు లక్షణం కలిగినవాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి పైకి వెళుతూ ఉన్నప్పుడు ఎడమ వైపున మనకి ఆ ఎత్తు ఎక్కేటప్పుడు కనిపిస్తాడు అక్కడ వినాయకుడు, నిలువు నామాలతో కనిపిస్తాడు ఆయన. అంచేత ఇటు శివలక్షణము, అటు విష్ణు లక్షణము, ఇటు శివదృష్టిపాతము, అటు విష్ణు దృష్టిపాతము, అంటే విష్ణు దృష్టి పడడం, శివుని యొక్క దృష్టి పడడం, రెంటినీ భరించగలిగిన శక్తిగా కలిగి తాను ఉండడం, ఇట్లా 2 విధాలైన వర్ణాలు అంటే లక్షణాలు కలిగినవాడు కాబట్టి కపిలహ. ఈ 2 రంగాలు 2 విధాలైనటువంటి లక్షణాలు కలిగినవాడు, ఇద్దరికీ ప్రీతిపాత్రుడు అని చెప్పడం ఈ కథలో మనకు కనిపిస్తుంది. ఈ నామానికి ఉండే అంతరార్థం ద్వారా అది విశేషంగా తెలుస్తుంది. చేత కపిలహ అంటే అది అర్థం. అయితే ఒక కాకి, ఒక ముని శాపము సంబంధించిన ఒక కథ కూడా ఉంది కదండి. ఇవి జాగ్రత్తగా కూర్చుని ఏం తోచనప్పుడు రాసుకునేటటువంటి కథలు. దాంట్లో అంతరార్థం ఏదైనా ఉంటేనే ఆ కథని కథంగా లెక్క వేయాలి. అంచేత వినాయకుడి గురించి చాలా కట్టుకథలు లోకంలో ఉన్నాయి. మనం గమనించాల్సింది, మనం చెప్పాల్సింది ఏమిటంటే, ప్రవచనకర్తలైనటువంటి వారు ప్రమాణబద్ధంగా ఉన్నటువంటి కథని మాత్రమే చెప్తే లోకంలో ఈ మూఢమైనటువంటి విశ్వాసాలు ఉండవు. అలా కాకుండా కథ తాను చెప్పేసుకుంటూ అలా వెళ్ళిపోయినట్టయితే, ప్రమాణబద్ధం కాని కథని కానీ చెప్తే అదే ప్రచారం అయిపోతే లోకంలో అసలు కథ కాస్త వెనక్కిడిపోయి కొసరు కథ కాస్త ముందుకు వస్తుందన్నమాట. అంచేత బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. మరి ఉత్తరం చూద్దామండి. వేణి వైజాగ్ నుంచి రాస్తున్నారు. కృష్ణుడికి వినాయకుడి కథకి సంబంధం ఏంటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇది 5వ వ్రతకథగా మనకు కనిపిస్తుంది. యస్మిన్ కృష్ణో దివం యాతస్తస్మిన్నేవ తదాహని ప్రతిపన్నం కలియుగం. కలియుగం ప్రారంభమైన రోజునే కృష్ణుడు ఈ లోకం నుంచి నిర్యాణం, అంటే ఈ లోకాన్ని విడిచి పైలోకానికి వెళ్ళిపోయాడు. మరి కృష్ణ కథ వినాయక చవితి కథలోనికి ఎలా వచ్చింది అని మన అనుమానం. కలియుగంలో మాత్రమే వినాయక పూజ లేదు, కలియుగంలో మాత్రమే కృష్ణుడు లేడు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి కథ. కాబట్టి ఈ కృష్ణ కథ దీంట్లో ఉన్న కారణంగా ఈ వినాయక చవితి అనేది చాలా ప్రాచీనమైనది అనే విశేషాన్ని మనకి గుర్తు చేస్తుంది ఈ కథ. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటే, కృష్ణుడు ఉన్నాడు. ఆయన బాలరూపంలో ఉన్నప్పుడే పుట్టినటువంటి 3వ రోజునే పూతనని సంహరించి పాలు తాగుతున్న వంకతో తాను పరమేశ్వరుడు, భగవత్ స్వరూపుడు అనే విషయాన్ని అక్కడ ఉండే వాళ్ళందరికీ చెప్పాడు. తర్వాత తన యొక్క గొప్పతనాన్ని తెలియచేయదని ఏం చేశాడు, అన్నయ్యని పిలిచాడు. బలరాముడు రారా అన్నయ్య అని. ఏమిటన్నాడు, ఏం లేదు రా నాతోటి అన్నాడు. అని మట్టి తింటాను చూడు అన్నాడు. అని మట్టి తింటాన్ని బలరాముడు చూసేలా చేసి మరీ తిన్నాడు ఆయన. ఎందుకని, బలరాముడు వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తాడు, ఆవిడ వస్తుంది, అప్పుడు నోరు తెరిస్తే చూపించవచ్చు. అది ఆలోచన. వెంటనే బలరాముడు పరిగెత్తుకెళ్ళి అమ్మ వాడు మట్టి తింటున్నాడు తెలిసినా అన్నాడు. ఈయన అనుకున్నట్టుగానే ఆవిడ వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి నోరు తెరవు, భువన భాండాలని చూపించగలిగాడు. భగవంతుడు అని తల్లికి కూడా అర్థమైంది. కాళీయ మర్దనాన్ని చేశాడు. మొత్తం ఉండేటటువంటి కాళీయునితో పాటు అతని భార్యలని మొత్తం అందరినీ కూడా మడుగు నుంచి దూరంగా నెట్టివేశాడు. అలాగే ఇటు అటు 2 చెట్ల రూపంలో ఉండేటటువంటి రాక్షసులిద్దరికీ కూడా సంపూర్ణమైన మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఆ కట్టినటువంటి రోటితో
వెళ్ళి ఆ ఇద్దరికీ మోక్షాన్ని అనుగ్రహించాడు. ఇలా అనేకమైనటువంటి వాటిని కృష్ణుడు చేశాడు. ఇంతటి వాడు లోకోత్తరమైన కార్యాలని చేస్తున్నటువంటి వాడు, సాక్షాత్తు భగవంతుడే అని అందరి చేత నమ్మించుకున్నవాడు, అందరూ కూడా ఆయన నమ్మినటువంటి వాళ్ళు. అయితే కూడా చివరికి మనుష్యులందరూ ఏం చేశారంటే, సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు కనిపించడం లేదు, వాడి మెడలో శమంతకం అనే పేరు కలిగిన పెద్ద మణి ఒకటి ఉంది, ఆ మణి కనిపించడం లేదు. కృష్ణుడు ఒకసారి సత్రాజిత్తు ఇంటికి వెళ్ళి, అబ్బో చాలా బాగుందయ్యా ఈ మణి అన్నట్ట, మరి మాకేం తెలియదు అన్నారు. అంటే ఈ కృష్ణుడు ఆ మణిని వేసుకెళ్ళినటువంటి ప్రసేనుడిని చంపి ఉంటాడు, ఆ మణిని కాస్త ఆయన దొంగిలించి ఉంటాడు అని ఓ నిందని లోకమంతా ప్రచారం చేశారు. ఎవరి మీద అంటే భగవత్ స్వరూపుడైనటువంటి కృష్ణుడి మీద. వీళ్ళే నమ్మారు భగవంతుడని. నమ్మినటువంటి వాళ్ళు కూడా ఈ చిన్న వంకని పెట్టి ఆయన మీదకి నేరాన్ని నెట్టి వేశారు. అంటే మనుష్య జాతి లక్షణం ఏమిటంటే, ఏదైనా వాళ్ళు ఒకటి కానీ అంటగట్టదలిచినట్టయితే ఆయన ఎంత గొప్పవాడు ఏమిటి, సాక్షాత్తు భగవంతుడేమో అని కూడా లక్ష్య పెట్టరు. ఊరికే ఓ నిందన వేస్తే తన్నుకుంటుంటాడు అవతలి వాడు. గమనించుకోగలగాలి. కాబట్టి కృష్ణునికి సంబంధించిన ఈ శమంతక మణి చరిత్ర ఏం చెప్తుంది అంటే, జాగ్రత్తగా ఉండు, నేనేం తప్పు చేయటం లేదు కాబట్టి నాకేమీ రాదు అని అనుకోకు, ఎవరైనా నీ మీద నింద వేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నింద ఉండే విధంగా నువ్వు ప్రవర్తించకు అని అనేక విశేషాలు దీంట్లో దాగుంటాయి. కృష్ణుని వంకతో ఇది చెప్పారు. చిట్ట చివరిగా ఏమిటంటే, కృష్ణుడంతటి వాడు భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ చంద్రుణ్ణి స్వయంగా తాను తాగేటటువంటి పాలలో చూసి ఈ అపనిందకి గురయ్యాడు అని కథ చెప్తుంది. అంటే పార్వతీదేవి శాపం ఎంత గట్టిది అంటే, సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి కృష్ణుడైనా సరే ఆ చేయబడ్డటువంటి ఏ శాపం ఉందో ఆ శాపానికి లోబడే ఉంటాడు తప్ప భగవంతుడికి మాత్రం ఈ శాపం వర్తించదు అని ఉండదు. పార్వతీదేవి అంతటి సర్వ సమురాలు, అందరి విషయంలో సమానంగా ఉండేది. కాబట్టి కృష్ణుడికి కూడా ఆ బాధ తప్పలేదు అని తెలియచేస్తుంది. ఇన్ని రహస్యాల సమాహారం మనం అనుకునేటటువంటి కృష్ణుని యొక్క కథ. అంచేతనే గణపతి ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు తప్పక ఈ శమంతకోపాఖ్యానాన్ని చదివి తీరాలి, మనుష్యుల లక్షణాన్ని అర్థం చేసుకుని తీరాలి అని అందుకని ఆలోచించింది చెప్తారు. మరి ఉత్తరం చూద్దామండి. శ్యామ్ ప్రసాద్ వరంగల్ నుంచి రాస్తున్నారు. గణపతి అనుగ్రహం కలగాలంటే ఏ స్తోత్రం చదవాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వినాయకుడికి సంబంధించిన పంచశ్లోక వినాయకం అని ఉంది. అంటే 5 శ్లోకాలు వినాయకునికి సంబంధించినవి. భుజంగ ప్రియాత ఆ ఛందస్సులో వ్రాయబడ్డది ఉంది. రణక్షుద్ర ఘంటా నినాదాభిరామం చలత్తాండవోద్దండ పద్మతాళం లసత్తుందిలాంగో పరివ్యాలహారం గణాధీశమీశానసూనందమీడే. వినాయకుడు నృత్యం చేస్తున్నట్టుగా జాగ్రత్తగా ఆలోచించుకుని వినాయకుని నృత్యకాలంలో పఠించడానికి వీలుగా, మధ్యల మీద మోగించడానికి అనువుగా, శృతి లయలకి సరిపోయే విధంగా ఆదిశంకరాచార్యుల వారు మనకు అనుగ్రహించారు భుజంగ ప్రియాత స్తోత్రాన్ని. దాన్ని చదువుకోవచ్చు. వైదికులైనటువంటి వాళ్ళు, శక్తివంతమైనటువంటి విధానం కలిగిన వాళ్ళు, ఉచ్చరించగలిగిన నేర్పరితనం ఉంటుంది కాబట్టి ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి అనిలా గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తు ఉంటుంది. దాన్ని పారాయణం చేసుకుంటే మంచిది. చిత్రం ఏంటంటే, వినాయకుని గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తుని కనీసం 4 మార్లు చదవాలి ఒకే వరుసలో, అంటే ఒకే క్రమంలో. మన తెలుగులో ఏకబిగిని అంటుంటారు, సమాసం తప్పారు కానీ ఏకబిగి అంటే ఆపకుండా అని అర్థం. అలా చదివితే అది గట్టిగా పనిచేస్తుంది. ఓ మాట మనవి చేస్తున్నాను, మాకు అథర్వ శీర్షం రాదు, స్తోత్రాలు చదవడం రాదు, శ్లోకాలు చదవడం రాదు, తప్పులు అవుతూ ఉంటాయి. మేము సామాన్యులం, ఏదో ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళం, లేకపోతే తెలుగు వాళ్ళమే అయినప్పటికీ కూడా చదివేటటువంటి అవకాశం మాకు లేదు.
అక్షరాస్యులమైన ఇది తెలియదు, ఇలాంటివి ఉంటారు కదా మన ప్రేక్షకుల్లో. మరి వాళ్ళు ఏం చేయాలి? తుండమునే ఏకదంతమును తోరపు బజ్జయు వామహస్తమున్ మిండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కుండగ గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్ల ఒజ్జయై ఉండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్ నీకు మృక్కు ఎదన్. ఇది పద్యం. నేననేది ఏమిటంటే, ఏ శ్లోకాన్ని చదువు, ఏ పద్యాన్ని చదువు, ఏ వేద మంత్రాన్ని చదువు, ఏ ఉపనిషత్తుని చదువు, అర్థం కాని తెలియకపోయినట్లయితే అర్థం తెలిసినంత గట్టి పట్టు ఆ ప్రయోజనం మీద రాదు అని. అర్థం తెలిస్తే ఎంత ఆనందంగానే ఉంటుంది. తుండము ఏకదంతమును, పెద్ద తుండం ఊహించుకోవాలి. ఏకదంతమును, ఒకే ఒక దంతం. తోరపు బొజ్జయు, పెద్ద బొజ్జ. వామహస్తమున్, పొట్టిగా ఉండే చెయ్యి. ఊహించుకోవడానికి కష్టం ఉంది అందులో. మెండుగ మ్రోయు గజ్జలును, పాదాలకి గజ్జలు. మెల్లని చూపులు, బద్ధకంగా చూసే చూపులు. మందహాసమున్, నవ్వితే కూడా అదో చిత్రంగా ఉంటుంది, అది కూడా చాలా బద్ధకంగా నిదానంగా ఉంటుంది. కొండొక గుజ్జు రూపమును, బాగా పొట్టి చేతులు, పొట్టి కాళ్ళు, పెద్ద బొజ్జ. ఆ ముఖానికి నిండుగా ఉండే గజరూపం, పెద్ద చెవులు, అదో గమ్మత్తుగా ఉండే రూపం. కొండొక గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్ల ఒజ్జవై ఉండెడి పార్వతీతనయ. ఏ విద్యని మనం అడిగితే ఆ విద్యని క్షణంలో అనుగ్రహించగలిగిన నేర్పరితనం ఉన్నటువంటి పార్వతీతనయుడైన నీకు నమస్కరిస్తున్నాను. దీనికి ఒక చిత్రం ఉంది కథ. అంటే మనం ఒక స్తోత్రానికి, శ్లోకానికి, ఉపనిషత్తుకి, అలాగే ఒక పద్యానికి ఉండే అర్థాన్ని బుద్ధిలో ఉంచుకునే విధానాన్ని మనం చేస్తున్నాం. పార్వతీదేవి తన ఊళ్ళో కుర్రాన్ని కూర్చోబెట్టుకుంది, వినాయకుడిని. మా అబ్బాయి ఎలా ఉన్నాడు అనుకుని చూస్తుంది ఆవిడ. తుండము, మా వాడు భోజనంలో మంచి దిట్ట అని చెప్దామని అనుకుంటే తుండము. నోరు పెద్దగా ఉండి చక్కగా భోజనం చేస్తాడా, చేయగలడా అని అనుకుంటే ముఖానికి తొండం ఒకటి అడ్డుగా ఉంది. ఏకదంతమును, 32 దంతాలుంటే టకటగా తినేసేసేదో చేయగలడు, కానీ ఏకదంతమును, ఒకే ఒక దంతం, అది కూడా యువతలకు ఉంటుంది. పోనీ చిన్న బొజ్జ అయినట్టయితే ఏదో తంటాలు పడతాడనుకుంటే తోరపు బొజ్జయు, వేలాడేటటువంటి బొజ్జ, పెద్దదైన బొజ్జ. ఈ పెద్ద బొజ్జకి ఈ తొండం అడ్డుగా ఉన్న నోటిలోనికి, ఆ దంతాలు ఒక్కటే మాత్రం ఉన్నటువంటి నోటిలోనికి ఏం చేస్తాడు ఆయన? పోనీ చెయ్యవన్నా వేగంగా అందించేస్తుందా అని ఆలోచిస్తే తొండం కిందికి వెళ్ళి వామహస్తమున్, ఈ చెయ్యి నోటికి అందేంతకంటే తక్కువ పొడుగులో ఉంది. ఇది ఎంత కష్టం! చెయ్యి మనుష్యునికి సంబంధించింది, ముఖం గజానికి సంబంధించింది. అంచేత ఆవిడ ఆలోచిస్తుంది. వాళ్ళ అబ్బాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పార్వతీదేవి ఆలోచిస్తున్నటువంటి భావనతో ఊహించండి, ఎంత బాగుంది. పెద్ద తుండం, నోటికి చెయ్యి అందకుండా ఉండే పొట్టి చెయ్యి, పెద్ద బొజ్జ, ఒకే ఒక దంతం. మావాడు భోజనంలో గొప్ప విద్వాంసుడు కాడు, నైపుణ్యం లేదు. పోనీ వాళ్ళ నాన్న మంచి నృత్యాన్ని చేసేటటువంటి నర్తకుడు. ఆ లక్షణం వచ్చిందా మా అబ్బాయికి? ఏమన్నా ఆలోచించింది. మెండుగ మ్రోయు గజ్జలను, విపరీతమైనటువంటి వేగంతో గజ్జలు మోగుతూ ఉంటాయి, కానీ మెల్లని చూపులు. గజ్జలు ఎలా మోగుతున్నాయో, ఎలా కాళ్ళు కదులుతున్నాయో, కదిలేటటువంటి కాళ్ళకి, ధ్వనిస్తున్నటువంటి గజ్జలకి సరిపోయేటటువంటి విధంగా చురుకు చురుకు చూపులు చూడాలి నర్తకుడైన వాడు. ఈ గజ్జలు మోగుతున్నాయి, కాళ్ళు కదులుతున్నాయి, మనవాడు నిదానంగా చూస్తున్నాడు అటు ఇటును. మెల్లని చూపులు. నర్తకుడైన వాడికి చిరునవ్వు మంచి ఆకర్షణీయంగా ఉండాలి. మనవాడు మందహాసము, చిరునవ్వు, నిదానంగా నవ్వుతాడు. ఆ నవ్వేటటువంటి నవ్వులో ఆకర్షణీయ విధానం ఉండదు. పైగా గజముఖుడు కాబట్టి నవ్వింది తెలియదు, నవ్వంది తెలియదు, నవ్వు అసలు దానిలో అర్థమే కాదు. కాబట్టి మావాడు మా భర్తలాగా ఏమాత్రం నర్తక విధానం కూడా లేదు, నృత్యాన్ని కూడా చేయలేడు.
కొండొక గుజ్జు రూపమును. మన్మథుడున్నాడు, దేంట్లోనూ ప్రావీణ్యం లేదు, కానీ చాలా అందంగా ఉంటాడు. ఉండడానికి రంగు కూడా నలుపే, మన్మథుడు నల్లగా ఉంటాడు. కొండొక గుజ్జు రూపమును. పోని మన్మథుడిలా మావాడు అందంగా ఉండి ఏ కళలో ప్రావీణ్యం లేకపోయినా బాగుంటాడా అని ఆలోచిస్తే మరుగుజ్జు రూపం. ఆ అబ్బాయి దేంట్లోనూ పనికిరాని వాడా. ఒక పని చేస్తానని గట్టిగా ఆలోచించి కోరిన విద్యలకెల్లా ఒజ్జయుండెడి పార్వతీ తనయ. ఎవ్వరు ఏ చదువుని నేర్చుకోదలుచుకున్నా 64 విధాలైనటువంటి, మనం అంటారే చతుషష్ఠి కళలని, 64 విధాలైనటువంటి విద్యల్లో ఏ విద్య కావాలి అని అనుకున్నా ఆ విద్యని మా అబ్బాయిని ఆరాధించకుండా రాకుండుగాక అని వాడిని సకల విద్యా అధిష్టాత చేసినాడు. అందుకనే వినాయకుడు ఎవరంటే పార్వతీ తనయ, పార్వతికి పుత్రుడు. ఇప్పుడు ఏదైనా చదువు కావాలి అని అనుకునేటటువంటి వాడు వినాయకుని ముందు కూర్చుని వేళాకోళం చేశాడు అనుకో, చదువు మాత్రం ఎగిరిపోతుంది. కాబట్టి పొరపాటును కూడా వినాయకుడిని చూసి మరో రకంగా ఉండకుండా ఉండేలాగా చేసింది ఆ తల్లి పార్వతీ తనయ్య. ఇక్కడ ఇంకో చిత్రం, ఒట్టి చదువుకి మాత్రమే కాదు, గణ అధిప, అన్ని గణాలకి కూడా అధిపతి. కాబట్టి లక్ష్మి కావాలి అంటే అది వస్తుంది, యక్షులకి సంబంధించిన అమోఘమైన గానం కావాలంటే అది వస్తుంది, ఇంకోళ్ళకి సంబంధించిన కంఠస్వరం అది వస్తుంది. ఏ గణానికి సంబంధించిన ఏ ప్రసిద్ధి ప్రాముఖ్యం ఉందో అన్ని గణాలకి అధిపుడు ఈయన. కాబట్టి అన్ని విధాలైన ఫలాలు ఖచ్చితంగా లభిస్తాయి పార్వతీ తనయుడైన వినాయకుడిని ధ్యానిస్తాయి. చివరి మాట ఏమిటంటే, ఈయన అమ్మ కొడుకు కదా, అంచేత వినాయకుడికి కానీ నమస్కారం చేస్తే అబ్బో మా అబ్బాయికి వీడెవరో దండం పెడుతున్నారు, ఈమె ఎవరో దండం పెడుతోంది అని ఆలోచించి పార్వతీదేవికి కూడా వశురాలు అవుతుంది ఆ నమస్కరించేవారికి. ఈ రూపాన్ని మనసులో పెట్టుకుని ఈ ధ్యానాన్ని దృష్టిలో ఉంచుకుని చేస్తే ఆ శ్లోకాలు, స్తోత్రాలు, ఉపనిషత్తులు వాటిలో ఉన్న అర్థాన్ని అంతటినీ మనం తెలుసుకున్నట్టే అవుతుంది, ఆరాధనలో భాగమే అవుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. మణికంఠ మహబూబ్ నగర్ నుంచి రాస్తున్నారు. అంత పెద్ద వినాయకునికి ఇంత చిన్న ఎలుక వాహనమా, ఎలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనం ప్రాచీనమైనటువంటి మహానుభావులు రాసిన ఏ కథనైనా సరే కథగా అర్థం చేసుకోకూడదు, దాన్ని సంకేత రూపంగా తెలుసుకోవాలి, దానిలో దాగున్న అంతరర్థం ఏమిటో పరిశీలించుకోగలగాలి. లేనటువంటి రోజున కథ అనౌచిత్యవంతంగాను అసందర్భంగాను అసలు ఏ విధంగానూ నప్పే విధంగానూ ఉండదు. ఈవేళ పిల్లలు ప్రశ్న వేస్తూ ఉంటే తల్లిదండ్రులు సమాధానం చెప్పలేకపోవడానికి కారణం అంతరర్థాన్ని వీళ్ళు కూడా గ్రహించి ఉండకపోవడమే. అంత పెద్ద వినాయకుడు ఇంత బుల్లి ఎలక మీద ఎలా పెడతాడు అని కదా ప్రశ్న. పిల్లవాడు అడిగితే ఎందరు తల్లులు ఎందరు తండ్రులు చెప్పగలరు. కాబట్టి సంకేత రూపమైన అర్థాన్ని మనం గమనించుకోగలగాలి. సంస్కృతంలో తెలుగులో ఉండేటటువంటి ఎలుక అనే పదానికి మూషకము లేదా మూషికము అని 2 పదాలు ఉన్నాయి. ముషస్తేయే అనే ధాతువు మీద ఏర్పడే పదం మూషకము లేదా మూషికము అనే పదం. అంటే దొంగతనం చేసే లక్షణం కలిగింది అని అర్థం మూషికము అంటే. కనిపించినటువంటి ఏ ఎలుకకైనా సరే ఏదైనా ఆహారాన్ని పెడితే వెంటనే మూతితో కరుచుకుని గబగబా తన బొరియలోకి కన్నా అక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ దాచుకుంటుంది. అప్పుడప్పుడు ఒక్కోసారి వచ్చి తింటూ పెడుతూ ఉంటుంది. అలా దొంగతనం చేసేటటువంటి లక్షణమే తప్ప అక్కడే నిలబడి తినేసే లక్షణం దానికి ఉండదు. 1. 2, చంచలత్వం కూడా ఉంటూ ఉంటుంది ఎలకకి. అలా మామూలుగా 4 కాళ్ళ మీద ఉందనుకో తోక ఆడిస్తూ ఉంటుంది, వెనకాల 2 కాళ్ళ మీద కూర్చుంటే ముందు 2 కాళ్ళు ఆడిస్తూ ఉంటుంది. 2 కాళ్ళు అవి చేతిలో ఏదైనా కావచ్చు. అలా 2 కాళ్ళు ఈ వెనుక 2 కాళ్ళు ఒకవేళ ఏం కదపకుండా కూర్చుంటే మూతి మీద మీసాలైనా ఆడిస్తూ ఉంటుంది తప్ప ఖాళీగా మాత్రం కూర్చుంటుంది. మూతిని, మీసాలని, కళ్ళని, తోకని, పొట్టని, కాళ్ళని నిరంతరం కదుపుతూ ఉండేటటువంటి లక్షణం చంచలత్వం కూడా ఆ మూషకం ఎలుకకి సహజ లక్షణం. అది లోకంలో చంచలత్వం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటుంటారు. ఇప్పుడు మాట అంటారు, 1 గంట అయిన తర్వాత కాదు అంటుంటారు, ఇంకో 2 గంటల ఇంకో రకంగా మాట్లాడతారు. అది చంచలత్వం.
ఈవేళ ఈ ఉద్యోగంలో చేరి 5 రోజులు అయిన తర్వాత మానేసి మళ్ళీ ఇంకో చోట చేరి అది కూడా బాగుండలేదని మళ్ళీ మానేసి, ఇది చాంచల్యం అంటే. అలాగే దొంగతనం అంటే అక్కడి దాకా వెళ్ళడం, ఎవరో చుట్టాలింటికి వెళ్ళిపోయి అకస్మాత్తుగా ఏదో ఒకటి తస్కరాణం పతయే నమః ఏదో మొత్తానికి ఒకటి తీసుకువచ్చేస్తాడు. వాళ్ళు వచ్చారంటే అందరికీ భయం, ఏదో పట్టుకుపోతారని. ఇవి పుట్టుకతో వచ్చేటటువంటి దుర్లక్షణాలు ఈ రెండును. ఒకటి దొంగతనం చేయడం, రెండవది చంచలత్వంతో ఉండడం. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు ఉద్యోగాల్ని మానేసి వెతుక్కుంటున్నారండి ఉద్యోగం అంటూ ఉంటారు. ఈ వినాయకుడు అలాంటి 2 లక్షణాలు కలిగినటువంటి ఆ ఎలుక మీద కూర్చుంటాడు కాబట్టి, అటువంటి ఎలుకని తన అధీనంలో ఉంచుకుని ఎలుక మీద ఉండేటటువంటి ఆయన కాబట్టి, ఓ వ్యక్తి నీలో దొంగతనం చేసే లక్షణం ఉందా? దాన్ని అదుపు చేయగలిగిన శక్తిమంతుణ్ణి నేను కాబట్టి నన్ను ప్రార్థిస్తే ఆ దొంగతనం చేసేటటువంటి బుద్ధిని పూర్తిగా తొలగించి నువ్వు నిజాయితీగా ధర్మబద్ధంగా ఉండేటటువంటి బుద్ధిని ఇస్తాను. 2 చాంచల్యం ఉందే, చపలత్వం. ఇవాళ ఈ దీంట్లో ఉండడం, రేపు ఆ దాంట్లో ఉండడం, ఇంకో చోట ఇలా అస్తమానం మారుతూ ఉండే చంచల విధానం ఏదైతే ఉందో, ఆ విధానానికి ప్రతీకైనటువంటి ఎలుక మీద నేను కూర్చున్నాను కాబట్టి, ఆ లక్షణాన్ని కూడా అదుపు చేయగలిగిన శక్తివంతుణ్ణి కాబట్టి, నీకు చంచలత్వమేమని కానినట్టయితే నన్ను ప్రార్థించు, ఆ చాంచల్యాన్ని తొలగిస్తాను. కాబట్టి వినాయకుడు అనేటటువంటి వాడిని వాహనంగా పెడుతూ మనకి వినాయకుడు 2 మాటలను చెప్తున్నాడు. ఒకటి, దొంగతనాన్ని మానేయి, చాంచల్యాన్ని కలిగి ఉండకు. ఈ 2 లక్షణాలని చెప్పడానికి సంకేతం ఆ కనిపించేటటువంటి ఎలుక. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.